అందరికీ నమస్కారం. ప్రశ్నోత్తరాల సమయం, క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది. కూర్చోండి. ఈ ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టిందో తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష, స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్స్ గురించి గవర్నమెంట్ చాలా ప్రామిసెస్ చేసింది. ఈ ప్రాజెక్ట్స్ అనేవి నిజంగా టౌన్స్ లో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? అధ్యక్ష, మనం తరచూ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వింటున్నాం అధ్యక్ష. కానీ ఇప్పటికీ 33% రిజర్వేషన్ శాసనసభల్లో మరియు ఉద్యోగాల్లో మహిళలకు అమలు కావడం లేదు అధ్యక్ష. ఈ లాంగ్ పెండింగ్ ప్రామిస్ ను నిజం చేయడానికి గవర్నమెంట్ ఏ కాంక్రీట్ స్టెప్ తీసుకుందని అడుగుతున్నాం అధ్యక్ష. ఎంఎస్ఎంఈలు నష్టపోకుండా మీ ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుందో మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. Is it not true that such a move may weaken the voice of individual states and concentrate more power at the central అధ్యక్ష? ఆ ఫ్రీబీస్ని మేము ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని అన్నారు అధ్యక్ష. మరి ఇప్పుడు సింగపూర్ అవుతుంది అని అధ్యక్ష నేను క్వశ్చన్ చేస్తున్నాను అధ్యక్ష. రహదారులపై ఉన్న గుంతలను పూడ్చడమేమో కాదు కానీ ఆ గుంతలను కాస్త చెరువులుగా మార్చడంలో మాత్రం ప్రభుత్వం రికార్డులు సాధిస్తుంది అధ్యక్ష. నేడు అలాంటి యువత డ్రగ్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్కి పాల్పడడం సిగ్గుచేయడం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఏపీ యూత్ అనేది దే ఆర్ నాట్ జాబ్ సీకర్స్ అధ్యక్ష, దే ఆర్ జాబ్ క్రియేటర్స్గా మారుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇకపై స్మార్ట్ సిటీస్ పీపీటీలో కాదు అధ్యక్ష, నిజ జీవితంలో చూస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇదే ప్రశ్నని గత ప్రభుత్వంలో ప్రజలు రైతులు వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనం చూసినట్లయితే వాళ్ళు చెప్పిన 2000 కోట్లలో కూడా చాలా వరకు మధ్యవర్తుల జోబుల్లోకి వెళ్ళాయి అధ్యక్ష, అర్హుల జోబుల్లోకి వెళ్ళలేదా అధ్యక్ష? అధ్యక్ష, ఏనాడో పోలవరం ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టారు అధ్యక్ష. ఇస్ ఇట్ రియల్లీ అ డ్యామ్ ఫర్ ఇరిగేషన్ ఆర్ ఎ సోప్ ఫర్ జనరేషన్ అని మాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. సినిమా టైటిల్స్ ముందేస్తారు కదా, ఇది ఎవరికి ఉద్దేశించి కాదు అని. ఉద్దేశించినప్పటికీ కూడా అలా రాస్తారు, బట్ ఇది నిజంగా కూడా ఎవరికి ఉద్దేశించింది కాదు. దీంట్లో భాగంగా రీసెంట్గా ఎస్ఆర్ కెరియర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనే హ్యాకథాన్ ఒకటి నిర్వహించాం అధ్యక్ష. స్పోర్ట్స్కి నిజమైన స్టేడియంస్ వస్తాయా లేక స్పీచెస్ మాత్రమే మిగిలిపోతాయా అని. పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఒక డ్రామా కాదు అధ్యక్ష, అది ధారణకి జీవనది. అది ఖచ్చితంగా 2027 కల్లా 100కి 100% పూర్తి చేస్తామని కూడా చెబుతున్నాం అధ్యక్ష. దిస్ టైమ్ హెల్ప్ విల్ బి రీచ్ బిఫోర్ ది రైన్, నాట్ ఆఫ్టర్ ది ఫ్లడ్స్. ప్రజల క్షేమం మరియు భద్రత మా బాధ్యత అధ్యక్ష. మాకు మహిళల శక్తీకరణ అనేది ఒక నినాదం మాత్రమే కాదు, అది మహిళల స్వరం, బలం, నాయకత్వం ప్రతి రంగంలో వినిపించాలనేదే మా లక్ష్యం. 0 అవర్ నియోజకవర్గ సమస్యలు ప్రిడామినెంట్గా మాట్లాడటానికి గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది అధ్యక్ష. ఈ దిశగా భీమవరంలోని ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సృజనవాటిక అనే స్పెషల్ ఐకేఎస్ సెటప్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ప్రజలు ఈ ప్రభుత్వానికి ఉన్న ఒక పేరు చెప్పన అధ్యక్ష, ప్రకటనలు ఇవ్వడం, వాటిని గాలికి వదిలేయడం అధ్యక్ష. పాలనలో డిజిటల్ గవర్నెన్స్, విజన్ 2047, ఏఐ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి డీప్ టెక్నాలజీస్తో మేమందరం కొన్ని కోట్లు మేము పెట్టి దీని మీద ఇన్వెస్ట్ చేసి స్టూడెంట్స్ని భారతదేశంలో కాదు అధ్యక్ష, ఇంటర్నేషనల్ స్థాయిలో వాళ్ళని పోటీపడే విధంగా తయారు చేస్తున్నామని కూడా గౌరవంగా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అమరావతిని దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సిటీగా రూపుదిద్దుతానని మళ్ళీ మీకు మాటిస్తున్నాను అధ్యక్ష. మా ప్రభుత్వం అప్పులు తీసుకున్నా అవి రోడ్లు, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం రూపంలో న్యూట్రిషన్ ఫుడ్స్లా అభివృద్ధిని పెంచుతున్నాం అధ్యక్ష. ఉపాధ్యాయులకి ఈ గ్రేడింగ్ అనే సిస్టమ్ చాలా మంచిది అధ్యక్ష. కానీ ఇంకోటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, ఈ గ్రేడింగ్ని స్ట్రిక్ట్ చేసే కొద్దీ ఒకవేళ ఉపాధ్యాయులు సరిగ్గా నేర్చుకోకపోతే క్లాస్ రూమ్లో ఖాళీ బల్లలే ఉంటాయి అధ్యక్ష, విద్యార్థులు ఉండరు అధ్యక్ష. అది కూడా గుర్తుపెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. టీచర్స్ బిల్ చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఆడిట్ టీమ్ని అపాయింట్ చేస్తున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య మరియు నైపుణ్య అభివృద్ధి బిల్లు 2025ని ఈ సభ ఆమోదించింది. ఈటేజింగ్, హరాస్మెంట్, మహిళలపై నేరాలకు అరికట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా షీ టీంలు మరియు మహిళా పోలీసులు పెట్టాం అధ్యక్ష. శాసనసభ పని దినాలు పెంచేలాగా మిమ్మల్ని సవినీయంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. సంతోషం. చక్కటి సూచన ఎమ్మెల్యే గారు. శాసనసభ పని దినాలు మరి గతంలో
ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 100 రోజుల పాటు జరిగేవి. ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే తప్పకుండా సభా సమావేశాలు ఎన్ని రోజులైనా 60 కాదు 70 అయినా 80 అయినా శాసన అసెంబ్లీ పరివారం అంతా కూడా ఎన్ని రోజులైనా నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నాం. మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. మీరు చెప్పినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 100 రోజులు మన అసెంబ్లీ సెషన్ జరిగాయని మీరు చెప్పారు. సో అప్పటి కాలంలో అది చాలా గర్వకారణం అధ్యక్ష. అలాగే ఇప్పుడు కూడా మినిమం ఒక 80 రోజులైనా జరిగేలా, అలాగే ప్రతి ప్రజా సమస్యని డిస్కస్ చేసేలా, వ్యక్తిత్వ దూషణ లేకుండా నెంబర్స్ మాట్లాడుతూ స్టాటిస్టిక్స్గా మాట్లాడుతూ మా గవర్నమెంట్ ఇది చేసింది లేదా అధికార గవర్నమెంట్ ఇది చేస్తుందని తెలుసుకుంటూ ప్రజలకు ఉపయోగపడేలా అసెంబ్లీ సెషన్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు మీరేమన్నా అభిప్రాయం తెలియజేయగలరా దీనివల్ల? అధ్యక్ష, ఖచ్చితంగా అవసరం ఉంటే దాన్ని బట్టి ఖచ్చితంగా రోజులు పెంచుతాము. ఇంతటితో ఈరోజు సమావేశాలు ముగిశాయి. మళ్ళీ ఇదే సమావేశ మందిరంలో కలుద్దాం.